హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ జ్యోతి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులు అయితే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందుగా అభ్యర్థులకు చిన్న ఇన్ఫర్మేషన్. ఏపీలో వచ్చినటువంటి ఫారెస్ట్ నోటిఫికేషన్కి యూజ్ అయ్యేలాగా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. దీనికి మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి మీరు చేయాల్సిందల్లా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన టార్గెట్ కాకి యాప్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. ఎస్ఎస్సి కోర్సు, తర్వాత ఆర్ఆర్బి, గ్రూప్ డి కోర్సు, ఎస్ఐపిసి కోర్సులు అనేవి మన టార్గెట్ కాకి యాప్లో అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. మీకు కావాల్సిన కోర్సును సెలెక్ట్ చేసుకొని, అంటే ప్లేస్టోర్ నుంచి మన టార్గెట్ కాకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ సెలెక్ట్ చేసుకొని క్లాసెస్ అనేవి వినొచ్చు. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే మనము ఇండియన్ జాగ్రఫీలోని సెకండ్ చాప్టర్ అయినటువంటి భారతదేశ నైసర్గిక స్వరూపానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పుకుంటా ఉన్నాం. అందులో భాగంగా మనకు భారతదేశంలో 6 నైసర్గిక స్వరూపాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. దాంట్లో మనకు హిమాలయాలు, ఆ తర్వాత బృహత్తర మైదానాలు, తారెడారికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఓకే, మరి ఈ సెషన్లో మనము ద్వీపకల్ప పీఠభూమి గురించి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పుకుందాం. ఓకే, అయితే క్వశ్చన్స్లోకి వెళ్ళే కంటే ముందుగా మనము ఈ ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుకుందాం. ఓకే, మరి ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది మనకు భారతదేశంలో ఈ దక్షిణ భాగం ఏదైతే ఉంటుందో దాన్ని ద్వీపకల్ప భారతదేశం లేదా ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఈ ద్వీపకల్ప పీఠభూమి ఏదైతే ఉందో ఇది అతి పురాతనమైన పీఠభూమి. ఇది అగ్నిపర్వత పీఠభూమి. అలాగే ఇది అత్యంత పురాతనమైన పీఠభూమిగా, అంటే అతి పురాతనమైనటువంటి భూభాగంగా చెప్తారు. అలాగే ఇది మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాల్లో మొత్తం కూడా ఇదేంటి అని అంటే అతిపెద్ద స్వరూపం అనమాట, అతిపెద్ద భూభాగం. ఓకే, మరి ఇది ఏ యుగంలో ఏర్పడింది? ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఏ యుగంలో ఏర్పడింది అంటే, ఎలాగైతే మనకు హిమాలయాలు టెర్షియరీ యుగంలో ఏర్పడినాయి అని చెప్పుకున్నామో, తర్వాత బృహత్తర మైదానాలు, ఈ మైదానాలు ఏంటి ఎప్పుడు ఏర్పడ్డాయి అని చెప్పాను? ప్లీస్టోసిన్ యుగంలో ఏర్పడ్డాయి. మరి ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఎప్పుడు ఏర్పడ్డది అని అంటే ప్రీ కేంబ్రియన్ యుగంలో. ఓకే, ప్రీ కేంబ్రియన్ అనే యుగంలో ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఏర్పడడం జరిగింది. సముద్ర మట్టానికి దాదాపుగా 600 మీటర్ల నుంచి 900 మీటర్ల ఎత్తున ఈ మనకు ద్వీపకల్ప పీఠభూమి అనేది ఏర్పడడం జరిగింది. ఓకే, అంటే ఎలా అంటే దీని ఆకారం అనేది నిర్మాణంలో ఇది ఎలా ఉంటుంది అని అంటే త్రిభుజాకారంలో ఉంటుంది. ఓకే, అది కూడా క్రమరహితమైన త్రిభుజాకారంలో ఉండడం జరుగుతుంది. మరి ఈ ద్వీపకల్ప పీఠభూమికి కనుక సరిహద్దులను చూస్తే, ఓకే, దీని సరిహద్దులను చూస్తే మనకు ఉత్తరాన ఏంటి అని అంటే ఈ ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరాన ఢిల్లీ ఉన్నతి అండి. ఢిల్లీ ఉన్నతి ఉంటే దక్షిణాన వచ్చేసి ఏముంటుంది అని అంటే కార్డమం కొండలు, యాలకుల కొండలు అంటారు కదా. సో ఈ కార్డమం కొండలు అనేటి ఈ ద్వీపకల్ప పీఠభూమికి సరిహద్దులుగా ఉండడం జరిగింది. ఇది దక్షిణ సరిహద్దులుగా. అలాగే తూర్పున మరి ఈ ద్వీపకల్ప పీఠభూమికి సరిహద్దుగా ఏమున్నాయి అని అంటే రాజ్మహల్ కొండలు అనేవి ఉన్నాయి. ఓకే, రాజ్మహల్ కొండలు. మరి పశ్చిమాన చూసుకుంటే వచ్చేసి గిర్ కొండలు సరిహద్దులుగా ఉన్నాయి. ఓకే, ఇది ద్వీపకల్ప పీఠభూమికి ఉన్నటువంటి సరిహద్దులు. ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ముఖ్యంగా అగ్నిశిలలు, తర్వాత రూపాంతర శిలలతోటి నిర్మితమై ఉండడం జరిగింది. అయితే ఈ ద్వీపకల్ప పీఠభూమిని నర్మదా నది అనేది 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఓకే, నర్మదా నది ఈ ద్వీపకల్ప పీఠభూమిని 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. నేను చెప్పేది భారతదేశాన్ని కాదండి, ఓన్లీ ద్వీపకల్ప పీఠభూమిని మాత్రమే చెప్తున్నాను. నర్మదా నది ఈ ద్వీపకల్ప పీఠభూమిని ఇలా 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. అయితే ఆ 2 భాగాలు ఏంటి అని అంటే మధ్య ఉన్నత ప్రాంతాలు అని చెప్పేసి అని అంటారు. మధ్య ఉన్నత ప్రాంతాలు, లేదా దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సెంట్రల్ హైలాండ్స్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, సెంట్రల్ హైలాండ్స్ లేదా మాల్వా పీఠభూమి అని చెప్పేసి అని అంటారు. ఓకే, మాల్వా పీఠభూమి ఏది నర్మదా నది విభజించినటువంటి ఏది ద్వీపకల్ప పీఠభూమిని నర్మదా నది అనేది 2గా విభజిస్తుంది అని చెప్పాను కదా. దాంట్లో ఆ విభజించినటువంటి 2 భూభాగాలు ఏంటి అని అంటే, ఒకటి మధ్య ఉన్నత ప్రాంతాలు, దీన్ని సెంట్రల్ హైలాండ్స్ అంటారు, లేదా మాల్వా పీఠభూమి అని చెప్పేసి అని అంటారు. సెకండ్ వన్ ఏంటి అని అంటే డెక్కన్ ప్లాట్యూ, అంటే దక్కన్ పీఠభూమి అండి. ఓకే, దక్కన్ పీఠభూమి.
దక్కన్ పీఠభూమి అనేది సెకండ్. ఇది నర్మదా నది విభజించినటువంటి 2 భాగాలు. అలాగే ఈ ద్వీపకల్ప పీఠభూమిని ఎస్పి చటర్జీ అనే ప్రొఫెసరు ఎస్పి చటర్జీ అనే ప్రొఫెసరు 8 చిన్న భాగాలుగా విభజించడం జరిగింది. ఎస్పి చటర్జీ ఈయనెవరు? ఒక ప్రొఫెసర్ అండి. ఈ ద్వీపకల్ప పీఠభూమిని 8 చిన్న భాగాలుగా విభజించాడు. మరి దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తరాన గల మధ్య ఉన్నత భూములు. మధ్య ఉన్నత భూములు ఏవి? ఉత్తరాన అంటే నార్త్ సెంట్రల్ హైలాండ్స్ అన్నమాట. తర్వాత వచ్చేసి దక్షిణాన గల లేదా దక్షిణ మధ్య ఉన్నత భూములు అనమాట. థర్డ్ వన్ వచ్చేసి తూర్పు పీఠభూమి అని చెప్పేసి అని అంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి మేఘాలయ పీఠభూమి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఉత్తర దక్కన్. సిక్స్త్ వన్ వచ్చేసి దక్షిణ దక్కన్. సెవెంత్ వన్ వచ్చేసి తూర్పు కనుమలు. ఎయిత్ వన్ పశ్చిమ కనుమలు. మనము ఈ అన్ని భాగాల గురించి క్వశ్చన్స్లో భాగంగా చెప్పుకుందాం. సో మరి మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వానిలో ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆప్షన్ 1 ఆల్వార్ కొండలు. ఆప్షన్ 2 మేవార్ లేదా బోరట్ కొండలు. ఆప్షన్ 3 అబూ కొండలు. ఆప్షన్ 4 హల్దీ ఘాట్ అని చెప్పేసి అని అంటున్నాడు. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే కంటే ముందుగా మనం ఏమని చెప్పుకున్నాము? నర్మదా నది అనేది ఈ ద్వీపకల్ప పీఠభూమిని 2 భాగాలుగా విభజించింది. దాన్నే మనం ఏమంటారు? మధ్యోన్నత ప్రాంతాలు లేదా మాల్వా పీఠభూమి అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఈ నర్మదా నదికి ఎగువన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు అని అంటే మధ్యున్నత ప్రాంతాలు అని చెప్పేసి అని అంటారు. అయితే ఈ మధ్యున్నత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ సెంట్రల్ హైలాండ్స్ అనేది మళ్ళీ మనకు 2 రకాలుగా విభజించబడడం జరిగింది. మధ్యున్నత ప్రాంతాలు ఇవేంటి? మళ్ళీ మనకు 2 రకాలుగా విభజించబడడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే ఉత్తర మధ్యున్నత ప్రాంతాలు. సెకండ్ వన్ వచ్చేసి దక్షిణ మధ్యున్నత ప్రాంతాలు. ఈ ఉత్తర మధ్యున్నత ప్రాంతాల గురించి అంటే నార్త్ సెంట్రల్ హైలాండ్స్ గురించి చెప్పుకుంటే మనకి ఏంటి అని అంటే ఆరావళి పర్వతాలు, తర్వాత మాల్వా పీఠభూమి, ఇవి 2 కలిపి ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు అని అంటే ఈ నార్త్ సెంట్రల్ హైలాండ్ ఉత్తర మధ్యోన్నత ప్రాంతంగా చెప్తారు. భూమి లేదా ప్రాంతంగా చెప్తారు. ఇప్పుడు మనం దీంట్లో ఈ ఆరావళి పర్వతాల గురించి చెప్పుకుంటే ఈ ఆరావళి అంటే అర్థం ఏంటి? అసలు ఆరావళి అంటే మీనింగ్ ఏంటి అని అంటే శిఖరాల వరుస అని చెప్పేసి అర్థం అండి. ఆరావళి అంటే అర్థం ఏంటి? శిఖరాల వరుస. ఇవి మన భారతదేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి ముడత పర్వతాలండి. మరి హిమాలయాలు అనేటివి ఏంటి అని అంటే అవి నవీన ముడత పర్వతాలు. ఎందుకంటే ఆ హిమాలయ పర్వతాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇంకెలాంటి పర్వతాలు అనేటివి ఏర్పడకపోయేసరికి వాటిని నవీన ముడత పర్వతాలు అని చెప్పేసి అనడం జరిగింది. అది ఆల్రెడీ మనం హిమాలయాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఆరావళి అంటే ఏమని చెప్పాను? శిఖరాల వరుస అని చెప్పాను. తర్వాత ఈ ఆరావళి పర్వతాలు అనేటి ఏంటి? ప్రాచీన ముడత పర్వతాలు అన్నాం కదా. ఈ ఆరావళి పర్వతాల యొక్క శిలలనే ఏమంటారంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీనమైన శిలలుగా చెప్తారు. ప్రాచీనమైన శిలలుగా చెప్తారు ఈ ఆరావళి పర్వతాల శిలలను. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనకు ఈ ఆరావళి పర్వతాలు అనేది కూడా మనకేంటి అంటే మళ్ళీ 4 భాగాలుగా విభజించబడడం జరిగింది. మరి ఆ 4 భాగాలు ఏంటి అని అంటే ఆరావళి పర్వతాలకి 4 భాగాలుగా విభజించబడడం జరిగిందని అంటున్నాం కదా. మరి అది ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఈశాన్య ఆరావళి శ్రేణులు అని చెప్పేసి అని అంటారు. ఈశాన్య ఆరావళి శ్రేణుల, ఈశాన్య ఆరావళి కొండలు అని చెప్పేసి చెప్పచ్చు. వీటిని ఏమంటారు అంటే అల్వార్ కొండలు అని చెప్పేసి అని అంటారు. అల్వార్ కొండలు. మరి సెకండ్ వన్ వచ్చేసి మధ్య ఆరావళి శ్రేణులు అని అంటారు. మధ్య ఆరావళి శ్రేణులు లేదా మధ్య ఆరావళి కొండలు అని చెప్పేసి అని అంటారు. థర్డ్ వన్ వచ్చేసి మేవార్ మరియు బోరట్ పీఠభూమి అని చెప్పేసి అని అంటారు. బోరట్ పీఠభూమి అండి. ఫోర్త్ వన్ వచ్చేసి అబూ కొండలు. ఫోర్త్ వన్ ఏంటి? అబూ కొండలు. సో మనము ఇప్పుడు ఈ ఈశాన్య ఆరావళి శ్రేణుల గురించి అంటే వీటి గురించి కొంత చెప్పుకుంటే ఈ ఈశాన్య ఆరావళి శ్రేణులు లేదా ఆల్వార్ కొండలు ఏవైతే ఉంటాయో వీటిలోనే మనకు భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయినటువంటి సాంబార్ సరస్సు, అలాగే రామ్ఘర్ సరస్సు అనేది ఉండడం జరిగింది. సాంబార్ సరస్సు అండ్ రామ్ఘర్ సరస్సు అనేది రామ్ఘర్ సరస్సులు అనేవి ఉన్నాయి. అండ్ అలాగే ఈ ఆల్వార్ కొండల్లోనే మనకు రాగి లభించేటువంటి ప్రసిద్ధమైన ప్లేస్ ఏంటి అని అంటే కేత్రి గనులు. ఈ కేత్రి గనులు ఎక్కడున్నాయి అని అంటే మనకు ఈ ఆల్వార్ కొండల్లోనే ఉండడం జరిగింది.
K3 గనుల్లో ఏం లభిస్తుందండి మనకు రాగి అనేది విరివిగా లభిస్తుంది. అవి ఎక్కడున్నాయి ఈ ఆల్వార్ కొండల్లో ఉండడం జరిగింది. ఇది ఆల్వార్ కొండలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఈ మధ్య ఆరావళి శ్రేణులు. ఈ మధ్య ఆరావళి శ్రేణులు అనేవి ఏంటి అని అంటే సాంబార్ సరస్సు దగ్గర నుంచి బోరట్ పీఠభూమి ప్రాంతం వరకు విస్తరించిన వాటిని ఈ మధ్య ఆరావళి శ్రేణులు అని అంటారు. ఈ మధ్య ఆరావళి శ్రేణుల్లోనే మనకు మార్వార్ అనే కొండలు ఉండడం జరిగింది. ఈ మార్వార్ అనే కొండలు ఉండడం జరిగింది. ఈ మార్వార్ కొండలు అంటే దీన్నే ఈ ప్రాంతాన్ని ఏమంటారు అంటే మధ్య ఆరావళి శ్రేణుల ప్రాంతాన్ని ఏమంటారు అంటే జోధ్పూర్ ప్రాంతం అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, జోధ్పూర్ ప్రాంతం ఇదంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే అర్ధశుష్క ప్రాంతం అనమాట. ఓకే, సో అండ్ అయితే ఈ మార్వార్ అనే పదము మరు అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. మరు అంటే అర్థం ఏంటి అని అంటే ఎడారి అని చెప్పేసి అర్థం. ఓకే, మధ్య అరవల్లి శ్రేణులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత మేవార్ బోరట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మేవార్ బోరట్ గురించి చెప్తే ఈ మేవార్ అనేది మనకు ఆరావళి పర్వతాలకు ఆగ్నేయాన బనాస్ అనేది నది ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే మనకు చారిత్రాత్మక ప్లేస్ అయినటువంటి మేవార్ లేదా మేవాడ్ అనే ప్రాంతం ఉండడం జరిగింది. ఓకే, సో దీంట్లోనే ఉన్నటువంటి ప్రాంతం ఈ మేవార్ దగ్గర ఉన్నటువంటి సిటీ ఏంటి అని అంటే ఉదయ్పూర్ అండి. ఓకే, ఉదయ్పూర్ అనేది ఉంటుంది. మరి ఈ బోరట్ పీఠభూమి గురించి చెప్పుకుంటే ఈ బోరట్ పీఠభూమి అనేది కుంభాల్గర్ అండ్ గోగుండ అనే ప్రాంతాల మధ్య ఎత్తైనటువంటి శిలా ఉపరితలాన్ని ఏమంటారు అంటే బోరట్ పీఠభూమి అని అంటారు. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. గోగుండ అండ్ కంబాల్గర్ అనే ఈ రెండు ప్రాంతాల మధ్య ఎత్తైనటువంటి శిలా ఉపరితలాన్ని ఏమంటారు అంటే బోరట్ పీఠభూమి అని అంటారు. ఈ బోరట్ పీఠభూమినే ఆరావళి శ్రేణుల్లోనే ఎత్తైన టేబుల్ ల్యాండ్గా పిలుస్తారు. ఓకే, ఎత్తైనటువంటి టేబుల్ ల్యాండ్ ఏది ఆరావళి పర్వతాల్లో దేన్ని పిలుస్తారు అని అంటే బోరట్ పీఠభూమిని పిలుస్తారు. ఈ బోరట్ పీఠభూమిలోనే మనకు ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అనేది ఉండడం జరిగింది. దీన్ని ఎవరు నిర్మించారు అని అంటే రాణా కుంభ నిర్మించడం జరిగింది. దీని యొక్క పొడవు ఎంత అంటే 36 కిలోమీటర్స్. దీన్ని ఎవరు నిర్మించారు? రాణా కుంభ నిర్మించారు. ఓకే, అండ్ నెక్స్ట్ అబూ కొండల గురించి చెప్పుకుంటే ఈ అబూ కొండలు అనేది దీంట్లో ఈ అబూ కొండల్లో ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే గురుశిఖర్ అండి. ఓకే, గురుశిఖర్ ఇది రాజస్థాన్లోని సిరోహి అనే జిల్లాలో ఉంటుంది. గురుశిఖర్ ఓకే 1722 మీటర్ల ఎత్తు అనేది ఉండడం జరిగింది ఈ శిఖరం యొక్క ఎత్తు. అండ్ ఈ అబూ కొండల్లో అంటే రాజస్థాన్లోనే ఉన్నటువంటి ఏకైక వేసవిడిది కేంద్రం ఏంటిది అని అంటే మౌంట్ అబూ. ఈ మౌంట్ అబూ ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ అబూ కొండల్లో ఉండడం జరిగింది. ఓకే, అండ్ అలాగే ఈ మౌంట్ అబూ దగ్గర ఉన్నటువంటి ప్రసిద్ధ జైనాలయం ఏంటి అంటే దిల్వారా టెంపుల్. ఓకే, దిల్వారా జైనాలయం అనేది జైనులకు ప్రసిద్ధిగాంచినటువంటి టెంపుల్. అది ఎక్కడ ఉంటుంది అంటే ఈ మౌంట్ అబూ దగ్గర ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ ప్రాంతంలో వర్షం పడే అటువంటి ఏకైక అంతో ఇంతో కాస్తో కూస్తో వర్షం పడే ప్రాంతమైనటువంటి నక్కీ సరస్సు ఎక్కడ ఉంటుంది అంటే ఈ అబూ కొండల్లో ఉండడం జరిగింది. ఓకే, ఈ అబూ కొండల్లోనే మనకి ఏముంటుంది అంటే నక్కీ సరస్సు అనేది ఉంటుంది. ఇది వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మరి మనం ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు? ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉన్నది? మనకు మేవార్ బోరట్ కొండల్లో ఉంది. అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది ఏ పీఠభూమిని పర్వతపాద పీఠభూమికి ఉదాహరణగా చెప్తారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, మరి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1 మాల్వా పీఠభూమి, ఆప్షన్ 2 తూర్పు పీఠభూమి, ఆప్షన్ 3 మేఘాలయ పీఠభూమి, ఆప్షన్ 4 మహారాష్ట్ర పీఠభూమి. ఓకే, మరి మనము ఇప్పుడు దాకా ఏమని చెప్పుకున్నాము అని అంటే మధ్య ఉన్నత భూమిలోని ముఖ్యంగా మనము తర్వాత ఆరావళి పర్వతాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ మాల్వా పీఠభూమి గురించి చెప్పుకుంటే ఈ మాల్వా పీఠభూమి అనేది ఈ పెద్ద భూభాగం అండి. ఓకే, మొత్తం ఈ ఆరావళి పర్వతాల్లోనే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి అని అంటే అతిపెద్ద భూభాగంగా చెప్తారు. అలాగే ఇది ఎక్కువగా ఎక్కడ విస్తరించి ఉంటుంది అని అంటే మధ్యప్రదేశ్లో విస్తరించి ఉండడం జరిగింది. ఓకే, ఈ మాల్వా పీఠభూమికి సరిహద్దులను కనుక మనం అబ్జర్వ్ చేస్తే పశ్చిమాన ఈ మాల్వా పీఠభూమికి పశ్చిమాన ఏముంటుంది అని అంటే ఆరావళి పర్వతాలు అనేటివి ఉంటాయి. ఓకే, పశ్చిమాన ఆరావళి పర్వతాలు ఉంటాయి. అలాగే తూర్పున బుందేల్ఖండ్ ఉన్నతి ఉండడం జరిగింది. ఓకే, తూర్పున బుందేల్ఖండ్ ఉన్నతి అనేది ఉంటుంది. తర్వాత మనకు దక్షిణాన అబ్జర్వ్ చేస్తే వింధ్య పర్వతాలు అనేటివి ఉంటాయి. ఓకే, మరి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ పర్వతాలు ఉండడం చేత దీని చుట్టూ కూడా ఈ మాల్వా పీఠభూమికి చుట్టూ మొత్తం కూడా ఈ పర్వతాలు అనేటివి ఉండడం వల్ల దీన్ని ఏమంటారు అంటే పర్వతపాద పీఠభూమిగా చెప్తారు. ఓకే, సో మనకు ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1 మాల్వా పీఠభూమి అనేది ఆన్సర్. అయితే ఈ మాల్వా పీఠభూమిలోనే మనకి ఏంటంటే చంబల్, తర్వాత చంబల్ బెట్వా కేన్ అండ్ మాహి
ఈ నదులు అనేటివి ఈ మాల్వా పీఠభూమిలోనే ప్రవహించడం జరుగుతుంది. ఓకే, ఈ నదుల ప్రవాహ ప్రాంతం అనేది ఈ మాల్వా పీఠభూమిలో ఉండడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మహీ నది ఏదైతే ఉంటుందో ఈ మహీ నది అనేది ఏంటి అని అంటే పశ్చిమంగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది. మరి మిగిలిన నదులు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే చెంబల్, బెట్వా, కేన్ ఈ నదులు ఏంటి, ఇవి యమునా నదికి ఉపనదులు. ఓకే, అండ్ అలాగే ఈ మాల్వా పీఠభూమిలో ఉన్నటువంటి మనకు నేషనల్ పార్క్ ఏంటి అని అంటే రణతంబోర్ నేషనల్ పార్క్. ఓకే, రణతంబోర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ మాల్వా పీఠభూమిలో ఉంటుంది. అండ్ అలాగే ఇంకా ఏముంటుంది అని అంటే శివపురి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, శివపురి వన్యమృగ సంరక్షణ కేంద్రం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ మాల్వా పీఠభూమిలోనే ఉండడం జరిగింది. ఇది మాల్వా పీఠభూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో మనకేంటి అని అంటే ఇప్పుడు ఉత్తర మధ్యోన్నత భూముల గురించి మనము చెప్పుకోవడం జరిగింది ఈ 2 క్వశ్చన్స్ తోటి. ఓకే, సో మరి ఈ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 1 మాల్వా పీఠభూమి అనేది ఆన్సర్. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భీంబెట్కా గుహలు అనేవి ఈ క్రింది ఏ ప్రాంతంలో ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ 1 ఆరావళి పర్వతాలు, ఆప్షన్ 2 వింధ్యా పర్వతాలు, ఆప్షన్ 3 చోటా నాగ్పూర్ పీఠభూమి, ఆప్షన్ 4 మాల్వా పీఠభూమి. ఓకే, దక్షిణ మధ్యోన్నత ప్రాంతం ఏదైతే ఉందో దాని గురించి చెప్పుకుంటే మనకు బుందేల్ఖండ్ అండ్ వింధ్యా పర్వతాలు వీటిని కలిపితే ఏమంటారు అంటే ఇవి 2 ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు అంటే దక్షిణ మధ్యోన్నత ప్రాంతము అంటే సౌత్ సెంట్రల్ హైలాండ్ అని చెప్పేసి చెప్తారు. దీంట్లో ఈ వింధ్యా పర్వతాల గురించి చెప్పుకుంటే వింధ్య అనేది ఏంటి అని అంటే ఇది ఒక సంస్కృత పదం అండి. దీని అర్థం ఏంటి అని అంటే వేటగాడు అని చెప్పేసి అర్థం. ఓకే, వేటగాడు అని చెప్పేసి అర్థం. ఈ వింధ్యా పర్వతాలు అనేవి మాల్వా పీఠభూమికి దక్షిణంగా నర్మదా మరియు సోన్ నది లోయ వెంబడి విస్తరించి ఉన్నాయే ఈ వింధ్యా పర్వతాలండి. ఓకే, అండ్ అలాగే మనకు ప్రాచీన శిలాయుగపు సంస్కృతికి కేంద్ర బిందువు అయినటువంటి భీంబెట్కా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఈ వింధ్యా పర్వతాల్లోనే ఉండడం జరిగింది. ఓకే, భీంబెట్కా కేవ్స్ ఎక్కడ ఉన్నాయండి, ఈ వింధ్యా పర్వతాల్లో ఉన్నాయి. ఓకే, అండ్ అలాగే ఈ వింధ్యా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటి, మనకి ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటి, గురు శిఖర్, దాని ఎత్తు ఎంత 1722 మీటర్లు అని చెప్పేసి దాని ఎత్తు. మరి వింధ్యా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే పావుగఢ్ అండి, పావుగఢ్. ఈ పావుగఢ్ శిఖరం అనేది ఎక్కడ, దీని ఎత్తు ఎంత అంటే 829 మీటర్లు ఈ పావుగఢ్ శిఖరం యొక్క ఎత్తు. అండ్ అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ వింధ్యా పర్వతాలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశానికి ఉత్తర దక్షిణ భారతదేశంగా అంటే జల విభాజకంగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఈ వింధ్యా పర్వతాలు అనేవి మన భారతదేశాన్ని ఉత్తర భారతదేశం అలాగే దక్షిణ భారతదేశంగా విభజించడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ వింధ్యా పర్వతాలు ఏవైతే ఉంటాయో ఈ వింధ్యా పర్వతాలను పశ్చిమాన అంటే వింధ్యా పర్వతాలనే అండి, ఈ వింధ్యా పర్వతాలను పశ్చిమ భాగంలో ఏమని పిలుస్తారు అని అంటే సాత్మల్ కొండలు అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఈ వింధ్యా పర్వతాలు వాటి పశ్చిమ భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే సాత్మల్ కొండలు అని చెప్పేసి పిలుస్తారు. అలాగే వింధ్యా పర్వతాల మధ్య భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే సాంచి కొండలు అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, సాంచి కొండలు అని పిలుస్తారు. మరి ఈ సోన్ నది లోయ వెంబడి విస్తరించినటువంటి ఈ వింధ్యా పర్వతాలను ఏమని పిలుస్తారు అని అంటే కైమూర్ శ్రేణులు అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే, కైమూర్ శ్రేణులు అని చెప్పేసి పిలుస్తారు. అలాగే ఈ వింధ్యా పర్వతాల్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏంటంటే పలమావు టైగర్ రిజర్వ్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఇది వింధ్యా పర్వతాలకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అండ్ మనకు ఆన్సర్ వచ్చేసి భీంబెట్కా కేవ్స్ అనేది ఎక్కడ ఉన్నాయండి, ఇవి రాష్ట్రం పరంగా చూస్తే మధ్యప్రదేశ్లో ఉంటాయి. సో ఈ భీంబెట్కా కేవ్స్ అనేది ఎక్కడ ఉన్నాయి, మనకు వింధ్యా పర్వతాల్లో ఉన్నాయి. ఓకే, క్వశ్చన్ 3కి మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వాణిలో దేనిని ఖనిజాల కనాచి అని చెప్పేసి పిలుస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆప్షన్ 1 మేఘాలయ పీఠభూమి, ఆప్షన్ 2 మాల్వా పీఠభూమి, ఆప్షన్ 3 బోరట్ పీఠభూమి, ఆప్షన్ 4 తూర్పు పీఠభూమి. ఓకే, సో మనము ఈ తూర్పు పీఠభూమి ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనము ఉత్తర మధ్యోన్నత భూభాగం గురించి చెప్పుకున్నాం, అలాగే దక్షిణ మధ్యోన్నత ప్రాంతం గురించి చెప్పుకున్నాము. తర్వాత మనకు ఉన్నది ఏంటిది, మనకు ఏమని చెప్పుకున్నాం, చటర్జీ ఏమని చెప్పేసి 8 భాగాలుగా విభజించాడని చెప్పేసి చెప్పుకున్నాం కదా. దాంట్లో మనకు ఈ ఉత్తరాన మధ్యోన్నత భూమి అయిపోయిన తర్వాత దక్షిణాన మధ్యోన్నత భూమి అయిపోయిన తర్వాత తూర్పు పీఠభూమి అనేది ఉంది. ఓకే, ఆ తూర్పు పీఠభూమి గురించి చెప్పుకుంటే ఈ తూర్పు పీఠభూమిని ఏమని చెప్పేసి పిలుస్తారు అని అంటే చోటా నాగ్పూర్ పీఠభూమి అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే,
తూర్పు పీఠభూమిని ఏమంటారు? చోటా నాగ్పూర్ పీఠభూమి అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఈ చోటా నాగ్పూర్ పీఠభూమి అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే జార్ఖండ్లో ఉంటుందండి. కొంతమేర మనకు ఛత్తీస్గఢ్, తర్వాత వెస్ట్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో కూడా ఈ పీఠభూమి అనేది విస్తరించి ఉండడం జరిగింది. అలాగే ఈ తూర్పు పీఠభూమి ఏదైతే ఉందో ఈ తూర్పు పీఠభూమి అంటే చోటా నాగ్పూర్ పీఠభూమి అనేది ముఖ్యంగా గోండ్వానా శిలలు, తర్వాత గ్రానైట్ శిలలు, తర్వాత దక్కన్ లావా శిలలతోటి ఉండడం చేత ఇక్కడ విరివిగా బొగ్గు నిక్షేపాలు అనేవి ఉంటాయి. అలాగే బొగ్గు నిక్షేపాలు మాత్రమే కాకుండా ఇక్కడ ఏంటి అని అంటే అనేక రకాలైనటువంటి ఖనిజాలు అనేవి లభించడం చేత దీన్ని ఏమంటారు? ఈ చోటా నాగ్పూర్ పీఠభూమి లేదా తూర్పు పీఠభూమిని ఏమంటారు అని అంటే రూర్ ఆఫ్ ఇండియా, భారతదేశపు రూర్ ప్రాంతము అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, భారతదేశపు రూర్ ప్రాంతము. రూర్ అనేది ఏంటి అని అంటే జర్మనీలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ పారిశ్రామిక నగరం అండి. ఓకే, భారతదేశపు రూర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దేన్ని అంటారు అంటే చోటా నాగ్పూర్ పీఠభూమిని అని అంటారు. దీన్ని ఏమంటారు అని అంటే ఖనిజాల కానాచి లేదా ఖనిజాల నెలవంక అని చెప్పేసి పిలుస్తారు. ఏది? ఈ చోటా నాగ్పూర్ పీఠభూమిని. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అలాగే ఈ చోటా నాగ్పూర్ పీఠభూమిని దామోదర్ నది అనేది 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ చోటా నాగ్పూర్ పీఠభూమికి తూర్పున ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అని అంటే దామోదర్ లోయ ఏదైతే ఉందో దీన్ని ఈ చోటా నాగ్పూర్ పీఠభూమిని 2 భాగాలుగా విభజిస్తుందని అన్నాం కదా. ఆ దామోదర్ లోయకు పై భాగాన ఉత్తరాన ఉన్నటువంటి భూభాగాన్ని ఏమంటారు అంటే హజారీబాగ్ పీఠభూమి అని చెప్పేసి అని అంటారు. హజారీబాగ్ పీఠభూమి. ఆ లోయకు దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు అంటే రాంచీ పీఠభూమి అని చెప్పేసి పిలుస్తారు. రాంచీ పీఠభూమి అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, సో మరి ఈ 4th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బల్పక్రం నేషనల్ పార్క్ కింది ఏ కొండల్లో కలదు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ 1 గారో కొండలు, ఆప్షన్ 2 కాశీ కొండలు, ఆప్షన్ 3 జయంతియా కొండలు, ఆప్షన్ 4 మికిర్ కొండలు. ఓకే, తూర్పు పీఠభూమి గురించి చెప్పేసుకున్నాం. తర్వాత మనకేంటి అని అంటే మేఘాలయ పీఠభూమి అనేది ఉంది. దీన్నే ఏమంటారు అని అంటే ఈ మేఘాలయ పీఠభూమినే షిల్లాంగ్ పీఠభూమి అని చెప్పేసి అని అంటారు. ఓకే, షిల్లాంగ్ పీఠభూమి లేదా కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి అని అంటారు. కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి. ఈ పీఠభూమి కూడా 4 కొండలను కలిగి ఉండడం జరిగింది. 4 రకాలైనటువంటి కొండలు అనేటివి ఉంటాయి. ఓకే, 4 రకాల కొండలు అనేవి ఈ మేఘాలయ పీఠభూమిలో ఉంటాయి. మరి అవి ఏంటి అని అంటే గారో కొండలు, కాశీ కొండలు, జయంతియా కొండలు, 4th వన్ వచ్చేసి మికిర్ కొండలు అండి. ఓకే, మరి ఈ గారో కొండల గురించి చెప్పుకుంటే ఈ గారో కొండల్లో గారో అనే తెగ ప్రజలు ఎక్కువగా నివసించడం వల్ల దీనికి గారో అని చెప్పేసి పేరు రావడం జరిగింది ఈ కొండలకి. ఓకే, అండ్ అలాగే ఈ గారో కొండల్లోనే మనకు ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే నక్రెక్ అనే ఎత్తైన శిఖరం ఉండడం జరిగింది. ఓకే, నక్రెక్ అనే ఎత్తైన శిఖరం ఉండడం జరిగింది. అలాగే ఈ గారో కొండల్లో నక్రెక్ అనే బయోస్పియర్ రిజర్వ్ ఉండడం జరిగింది. అండ్ అలాగే ఈ గారో కొండల్లోనే మనకు బల్పక్రం నేషనల్ పార్క్ అనేది ఉంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బల్పక్రం నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? షిల్లాంగ్ పీఠభూమి లేదా మనకు మేఘాలయ పీఠభూమిలోని గారో కొండల్లో ఈ బల్పక్రం నేషనల్ పార్క్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఈ గారో కొండల్లో ప్రధానమైనటువంటి పట్టణం ఏంటి అని అంటే తురా అండి. ఇది పట్టణం పేరు. తురా అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పట్టణం. మరి కాశీ కొండలు చూస్తే ఈ కాశీ కొండలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కాశీ అనే తెగ ప్రజలు ఎక్కువగా నివసించడం వల్ల వీటికి కాశీ కొండలు అని చెప్పేసి పేరు రావడం జరిగింది. మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలైనటువంటి మాసిండ్రం, తర్వాత చిరపుంజి అండి. చిరపుంజినే ఇటీవల ఏమని పేరు పెట్టిండ్రు అని అంటే సోహ్రా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సోహ్రా ఈ ప్రాంతాలు ఎక్కడున్నాయి అని అంటే ఈ కాశీ కొండల్లోనే ఉండడం జరిగింది. ఈ కాశీ కొండల్లో మరి ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే షిల్లాంగ్ అండి. ఓకే, షిల్లాంగ్ అనేది శిఖరం. అలాగే కాశీ కొండల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం షిల్లాంగ్. అలాగే మేఘాలయ రాజధాని ఏంటంటే షిల్లాంగ్. ఆ షిల్లాంగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ కాశీ కొండల్లోనే ఉండడం జరిగింది. ఈ షిల్లాంగ్ని ఏమంటారు అని అంటే తూర్పు ప్రాంతపు స్కాట్లాండ్గా చెప్తారు. షిల్లాంగ్ని ఏమంటారు? తూర్పు ప్రాంతపు స్కాట్లాండ్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పేసి అని అంటారు. దేన్ని అంటారు? షిల్లాంగ్ అని అంటారు. ఓకే, ఇది కాశీ కొండలకు సంబంధించిన
ఇన్ఫర్మేషన్. అండ్ జయంతియా కొండలు, ఈ జయంతియా కొండలు అనేటివి కూడా కాశీ కొండల కొనసాగింపునే జయంతియా కొండలు అని చెప్పేసి పిలుస్తారు. ఈ జయంతియా అనే తెగ ఎక్కువగా నివసించడం వల్ల ఈ కొండలకి జయంతియా అనే పేరు వచ్చింది. ఓకే, అలాగే తర్వాత ఈ మికిర్ కొండలు అనేటివి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అని అంటే అస్సాంలో ఉంటాయండి. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో మరి మనకి ఇక్కడ బల్పక్రమ్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది, ఏ కొండల్లో ఉంది అని అంటే ఎక్కడండి మనం చెప్పుకున్నాము గారో కొండలు. 5th క్వశ్చన్కి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇవి ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్. ఇంకా మనకు ఎన్ని టాపిక్స్ అనేవి మిగిలి ఉన్నాయి అని అంటే ఈ దీంట్లో మనకు ఉత్తర దక్కన్, దక్షిణ దక్కన్, తర్వాత తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు గురించి చెప్పుకుంటే ఈ ద్వీపకల్ప పీఠభూమి గురించి అయిపోతుంది. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా ఫ్రీ అండి. అండ్ ఇవి రాబోయే ఈ ఫారెస్ట్ నోటిఫికేషన్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ టార్గెట్ కాకి యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.